హాయ్ గైస్, ఈరోజు మనం ఓషన్ పార్క్ అయితే వచ్చాం. ఇక్కడ టైమింగ్స్ ఎలా ఉంటాయి, టికెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అలాగే స్టూడెంట్స్కి ఇక్కడ ఏమన్నా డిస్కౌంట్ ఉందా, లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఇంకా ఏమన్నా వేరే ఆఫర్స్ ఏమన్నా ఉంటాయా, ఉండవా, ఆఫ్లైన్లో ఉంటుందా టికెట్స్, అన్నీ మొత్తం ఈ వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను. ఇప్పుడు మాట్లాడుతున్నాను. హాయ్ గైస్, ఈరోజు మనం ఓషన్ పార్క్ అయితే వచ్చాం. ఆఫ్లైన్లో అయితేనే టికెట్స్ తీసుకోవాలి, ఆన్లైన్లో అయితే టికెట్స్ అవైలబుల్లో ఉండవు. ఇక్కడికి వచ్చి అయితే తీసుకోవాలి. ఇది గండిపేట వెళ్ళే రోడ్డు కోకాపేట దగ్గరలో అయితే ఉంటుంది. దీనికి 650 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. స్టూడెంట్ పాస్ ఉంటే 400 అన్నారు, కానీ ఇక్కడైతే వ్యాలిడేట్ అయితే లేదు. లోపల అయితే అడిగాము. అలాగే 650 రూపీస్కి ఇది వర్తా కాదా అన్నది కూడా ఈ వీడియోలో అయితే నేను కన్ఫర్మ్ చెప్తాను. అలాగే మన వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయితే కన్ఫర్మ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి గాయస్. అలాగే లోపల టైమింగ్స్ ఏంటి అవి మొత్తం కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. రైడ్స్ ఎప్పటి నుంచి ఎలా ఉంటుంది ఏంటి, డిస్కో డ్యాన్స్, తర్వాత ఇంకా వేరే వేరే రైడ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అన్నది, లంచ్ టైం ఎప్పుడు, ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, మొత్తం ఫుల్ వ్లాగ్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. మీరైతే సపోర్ట్ చేయండి గాయస్. 2.6 హైట్ ఉన్న వాళ్ళకి అయితే టికెట్ అయితే ఫ్రీ, అందుకని చెప్పి హైట్ అయితే చెక్ చేస్తున్నారు ఇక్కడ. వేసిన తర్వాత తీసుకోవాలండి, వేసేటప్పుడు ఓకే. గైస్, మనకి లోపల ఎంట్రీ అవ్వగానే అయితే మనకి బ్యాండ్ అయితే వచ్చింది. టికెట్స్ తీసుకుని ఈ బ్యాండ్ అయితే మనకి వేస్తారు. ఇది ఎంటర్ అయిన కాడ నుంచి మనం ఎగ్జిట్ అయ్యేంత వరకు అయితే మనకి చేతుకుంటుంది. ఇది వాటర్ ప్రూఫ్ కూడా. మనం ఫస్ట్ స్టార్టింగ్ అయితే కొంచెం రైడ్స్ అయితే ఎక్కుదాం, తర్వాత వాటర్ రైడ్స్కి అయితే మనం వెళ్దాము. టికెట్ వచ్చి అయితే 650 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అడల్ట్కి అయితే. చైల్డ్కి అయితేనేమో 4.6, హైట్ అబోవ్ ఏజ్ వాళ్ళకి అయితే 500 ఛార్జ్ చేస్తున్నారు. లేదు అంటే ఇంకా చైల్డ్స్కి అయితేనేమో ఫ్రీ అయితే ఉంటుంది, అంటే 2.6 హైట్ ఉండాలి మినిమం కింద. అట్లాగే ఇంకా టైమింగ్స్ అయితే 11 AM నుంచి 7 PM వరకు ఉంటుంది. రైడ్ అయితే ఇదే. సో ఇక మనమే ఉందామని చెప్పి ఈ క్యూ ఎందుకని చెప్పి జాలిపడి అయితే మనల్ని డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నారు. 10 రూపాయలు ఎక్స్ట్రా.
ఇప్పుడు ఏం ఎక్కాం? స్కై క్యాప్స్. ఫస్ట్ రైడ్ అయితే మాది స్కై క్యాప్స్ అయితే స్టార్ట్ చేసాము. ఎందుకంటే ఓవరాల్గా లుక్ ఎలా ఉందో ఒకసారి చూద్దామని చెప్పి. మొత్తం ఏంటంటే మొత్తం ఓషన్ పార్క్ మొత్తం అయితే కనబడుతుంది. కార్నర్కి వెళ్ళిన తర్వాత ఒకసారి వ్యూ అయితే ఎలా ఉంటుందో మీకు అయితే చూపిస్తాను. ఇలా వీకెండ్ మరి ఎందుకో తక్కువ ఉన్నారు జనాలు అయితే. ఏ మనసా ఇప్పుడు చెప్పమ్మా. నాకు ఇంట్రడ్యూస్ చేసుకునే ఛాన్స్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు చేసుకో, చెప్పు. ఓవరాల్ గా లుక్ అయితే చూస్తే లోషన్ పార్క్ అంతేనా? రోజు జనం తక్కువ ఉన్నారు. ఫ్రెండ్స్ ఇది చూడండి, అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది. కనిపిస్తుంది, అది మనదే ఫ్రెండ్స్, కానీ రిజిస్ట్రేషన్ రేపు అయింది. వెళ్ళాక అందులో మీకు ఒక ఫ్లాట్ ఎత్తా మన సబ్స్క్రైబర్ కి గివ్ అవే. సబ్స్క్రైబ్ చేసుకుంటానా? సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి. ఏమని? మీ నేమ్ కామెంట్ చేయండి. మేము మాకు నచ్చిన నేమ్ ని లాటరీ తీసి లాటరీ దాంట్లో కూడా రాట్లా నోరు దొరికిట్లా లాటరీ దాంట్లో ఒక ఫ్లాట్ మీకు గివ్ అవే వేద్దాం అనుకుంటున్నాం. 2 BHK ఫ్లాట్ ఇస్తాం. రెడీ. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందిరా ప్రస్తుతానికి? నువ్వు గివ్ ఇస్తావు మన సబ్స్క్రైబర్స్ కోసం. అదిగో ఆ రైడ్లు బాగుంటాయి. ఓకేనా? వాటర్ రైడ్స్ ఫ్రెండ్స్, అది వాటర్ రైడ్స్ ఫ్రెండ్స్. వద్దులే ఫ్రెండ్స్, నువ్వు ఆ ఫ్రెండ్స్. ఓవరాల్ గా లుక్ అయితే ఇది. అదే ఆ నాప్ మను ఫోన్ చేసి చెప్పాడికి ఆప్ మనీ కింద అయితే చాలా మంది ఎక్కడికి వెళ్ళాలా వాటర్ రైడ్స్కి అది ఇది అనుకుంటారు. ఈ వీడియో అయితే నాకు తెలిసి మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఒకసారి అయితే మీరు అయితే చెక్ చేయండి, చాలా బాగుంటుంది రైడ్స్. ఇది నియర్ బైలో ఉన్నవారు ఎవరైనా సరే ఒకసారి విజిట్ చేయండి. అదిగో లైక్ అంటే చేయండి మర్చిపోకుండా. ఇప్పుడు మనం ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వ్యూ ఎలా ఉందో మీరు అయితే చూసేశారు. ఇప్పుడు మనం సెకండ్ రైడ్కి అయితే వెళ్తున్నాము. సెకండ్ రైడ్ కూడా చాలా బాగుంటుంది. కార్ డాషింగ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. నెక్స్ట్ రైడ్ వచ్చేసి డాషింగ్ కార్. ఆల్రెడీ మీకు సౌండ్ వినపడతా ఉంటుంది, నాయిస్ కూడా వస్తుంది, చూపిస్తాను. అయితే సిట్ అయిపోయారు అందరూ. సైకిల్ కనపడలేదా? ఓకే డన్. అరే ఏం చేస్తావు? ఇప్పుడు చాలా డిఫరెంట్ ఉంది. అర్థం అవడానికి 5 నిమిషాలు పట్టింది కదా అది. కాదు ఎక్కడే ఉందా అని చెప్పి అలాగే చూస్తున్నాడు. పోయినసారి వచ్చినప్పుడు బాగానే ఉంది గాయస్, ఇప్పుడైతే కన్ఫ్యూజింగ్ ఉంది, అసలు ఏం అర్థం కాలేదు. అంటే లాస్ట్ మినిట్లో అర్థమైంది. ఇప్పుడైతే మనం థర్డ్ రైడ్కి అయితే వెళ్తున్నాం. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఏంటంటే మనం ఎక్కిందైతే ఇది ఫస్ట్ రైడ్. ఏం లేదు, ఇదిగో ఇలా ఇలా గట్టిగా హ్యాండిల్ చేసి పట్టుకో అంతే. చచ్చిపోతే ఏముండదు ఇక. రే వద్దు, ఏం కాదు, జస్ట్ నార్మల్గా ఉంటుంది అంతే. గట్టి పట్టుకో. ఉయ్యాలు ఊగుతున్నట్టున్నాడే బావా. ఉంటది గాల్లోకి వెళ్ళిన తర్వాత ఉంటది. ఇంకా అప్పండ్రు గాయ్స్, థర్డ్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చాలా బాగుంటుంది, చూద్దాం. మీరైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో అయితే మనది ఉంది, ఒకసారి అయితే వీడియో కూడా చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టేస్తాను. ఓకే, స్టార్ట్ ద గేమ్. చల్లో.
ఈ రెండు ఫోన్ చూసుకుంటున్నాడు ఎందుకు 3 రైడ్లు సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ రైడ్కి అయితే వెళ్దాం. గైస్ ఫస్ట్ అయితే మనం రాగానే ఇక్కడ లగేజ్ అయితే పెట్టేసుకోవచ్చు. మేమైతే 3 రైడ్స్ కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇక్కడికి వచ్చాము. కానీ ఫస్ట్ అయితే ఇక్కడికి లగేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడికి వచ్చేసి మనం అయితే టోకెన్ తీసుకోవాలి. టోకెన్ అయితే 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 100 రూపీస్ అయితే మనం బ్యాగ్ రిటర్న్ చేయగానే మనకైతే అమౌంట్ అయితే రిటర్న్ చేసేస్తారు. గైస్ మనం అయితే రెడీ అయిపోయి ఇక్కడైతే బ్యాగ్ అయితే పెట్టేసి మనం అయితే స్టార్ట్ అయిపోదాం ఇంకా రైడ్స్కి అయితే, వాటర్ రైడ్స్కి. మీకు ఓషన్ పార్క్ ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ అయితే చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి, మర్చిపోవద్దు. గైస్ డ్రెస్ అయితే చేంజ్ చేసేస్తున్నాను. ఇంకా వాటర్ రైడ్స్కి అలాగే కొన్ని నార్మల్ రైడ్స్కి అయితే ఇంకా వెళ్ళిపోయి ఫుల్గా డీటెయిల్స్ కవర్ చేసేస్తాను మీకైతే. మీరైతే లైక్ చేసి షేర్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. దానికంటూ ఇదే జనగాడు మనం చెప్పు అయితే కవర్ కూడా అయితే రెడీగా అయితే ఉంది. ఎందుకంటే వాటర్లో తడవకుండా ఉండడానికి సేఫ్ సైడ్ అయితే తెచ్చాం. ఎంత ఐఫోన్ అయినా కానీ ఇచ్చులకు పోకూడదు. 200 పెట్టుకున్నాం గాయస్. 200 ఏడుకున్నా 200 పెట్టి స్విగ్గీలో ఆర్డర్ చేసాం గాయస్. ఓకే ఓకే. ఇన్స్టామార్ట్లో ఇది కానీ ఇది ఇచ్చినోడు కానీ చూస్తే తూ అని కింద కామెంట్ పెడతాడరా. నాకు ఈ రోజు సన్మానం జరగబోతుంది గాయస్. మనవాడికి 1K సబ్స్క్రైబర్స్ అయ్యారని సన్మానం చేస్తాం గాయస్. ఓకే ఓకే. ప్రౌడ్ ఆఫ్ యూ బాయ్. ఈ రోజు వరకు ఇది మళ్ళీ ట్యాగ్ 200 పెట్టి కొన్నాం గాయ. నేనే మనోడికి పోయి సన్మానం చేస్తాను. చెప్పే కింద తూ పోతాడని ఇచ్చినోడు మాత్రం చూస్తే అజయ్ రావట్లేదు గాయస్. మీ ఎవరైనా ఉంటే నా ఐడికి పెడతాను కామెంట్ లో మెసేజ్ చేయండి గాయస్, రిప్లై అవుతా. వెనక పడిపోకుండా అయితే అట్లా మనకి వెనక్కి సపోర్టింగ్ అయితే కొన్ని అయితే పెడతా ఉంటున్నారు. మన సపోర్టింగ్ అయితే సపోర్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. సపోర్టింగ్ కాదు. అయిపోయింది రైడ్ అయితే అయిపోయిందా? లేదు పట్టలేదు. వన్స్ మోర్ కూడా అనవసరమే. 4th రౌండ్కో ఇది 5th రౌండ్కి అయితే వచ్చాము. ఒక దాంట్లో ఎక్కుదాంలే మనసా. ఎక్కండి. ఓ గాయస్ మనమైతే ఇప్పుడు ఏరోప్లేన్ అయితే ఎక్కాము. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇంక్లూడ్ ఆల్ ట్యాక్సెస్. చూద్దాం ఎక్కడికి వెళ్తున్నా. బెంగళూరు వెళ్తున్నా ఫ్లైట్. ఓకే ఓకే. మీరు మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఫ్లైట్ ఎక్కితే అయిపోద్దాం. నన్ను ఎట్టేస్తుంది పిల్లలకి. నన్ను కూర్చోమన్నా ముందు నేను కూర్చుంటేనా సింపుల్ రైడ్ అయినా కానీ కొంచెం ఫన్ అయితే ఉంది ఈ రైడ్ లో అయితే. ఓకే నార్మల్ వీడియో తీస్తున్నాం. సక్సెస్ఫుల్ గా అయితే 5 రైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 6th రైడ్కి అయితే మనం వెళ్ళబోతున్నాం. ఇంకా వాటర్ రైడ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఏం రైడ్ ఏంటో ఏం లేదు. రైడ్ అయితే ఇది కారు రొటేట్ ఉంటుంది చూసావా, ఆ రైడ్ అయితే ఎక్కబోతున్నాం మనం. ఇది చూద్దాం, ఇదైనా కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది. అంటే నాకు వండర్లా వెళ్ళిన దాని మీద ఇవి అంత అయితే అనిపించట్లేదు. మేబీ అదే అయి ఉండొచ్చు నాకు తెలిసి. చూద్దాం, ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం ప్రతి ఒక్కటి. కానీ వర్త్ అని చెప్పొచ్చు. 650 రూపీస్కి అయితే వర్త్ అని చెప్పొచ్చు. పిల్లల గేమ్లు ఆడుతున్నాడు పిల్లనాయాలు. ఓన్లీ చిల్డ్రన్స్ 4, 6, 8 అని చెప్పి ఎక్కుతావా? ఎరా ఎక్కుతావా? హైట్ అంత ఉండాలి ఎక్కాలండి చిన్నపిల్లడి కేటగిరీ రావాలండి. 6th రైడ్. నెక్స్ట్ రైడ్ అయితే ఇదే. మంచిది ఎత్తుకుందాం. ముందు పెట్టుకో.
ఓకే ఓకే గాయ్ రైడ్ అయితే ఎక్కేసాం. అవ్వంగానే ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాం. గాయస్ ఇదన్నా కొద్దిగా బాగుంది, దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈసారి వచ్చినప్పుడు పైలట్ కొద్ది స్పీడ్. ఓ ఎలా ఉంది నానే? ఓకే ఓకే వర్త్ వర్మ ఎవడో నేమన్నా కామెంట్ చేయండి పో. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో చూసి కింద కామెంట్ కంపల్సరీ చేయండి. కంపల్సరీ ఏంటి గిర్ర గిర్ర తిరుగుతా అనుకోవాకండి. ఒక 90 ఇయర్స్ తిరుగుతున్నాం. నేను చెప్తాను బిలో 4.6 ఇంచెస్ రా. నువ్వు తాడి పెరిగినట్టు పెరిగావు, నీకెందుకురా? వాటర్ రైడ్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు ఫస్ట్ వాటర్ రైడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. చాలా బాగుంటుంది ఇది రైడ్ అయితే. ఇంకా మెయిన్ రైడ్స్ ఎలా అయితే మీకు చూపించేస్తాం. 6 రైడ్స్ అయితే ఎక్కేసాం. ఇప్పుడు చెప్పులు ఇప్పి కిందకి కరెక్ట్గా గురి చూసి ఎక్కడ పడితే అక్కడ ఈకు. ఓకే ముగ్గురు ఓకేనా? ముందుంటే ఇంకా తెచ్చేవాడు నువ్వు. ముందు కూర్చుంటా అయితే బుల్లెట్ ఎలా ఉంది? ఇప్పుడు చెప్పురా, ఇప్పుడు చెప్పేసాడు ఏదన్నావుగా. ఓకేనా? ముందుంటేనే ఎక్స్పీరియన్స్. కాళ్ళు మురికి కొట్టకూడదని చెప్పి ఇక్కడైతే వాటర్ ఉంటాయి. ఫోన్ కింద పంపించేస్తాం మళ్ళీ. మీనండి దియమే. నిజంగా సూపర్ అయితే ఉంది రైడ్ అయితే. ఇప్పుడు ఎక్కింది చాలా బాగుంది. బట్ అయితే నేను చెప్పొచ్చు 650 రూపీస్కి ఏమొస్తుంది ఫ్రెండ్స్. ఇది నిజంగా పట్టు. నెక్స్ట్ రైడ్ అయితే మనం అయితే ఆ బెలూన్స్లో అయితే కిందకి స్విమ్మింగ్ పూల్లోకి అయితే వెళ్తాం. ఇది కూడా చాలా బాగుంటుంది రైడు. మా ఓడిచ్చాడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాడు. ఎలా ఉందిరా? భయం వేసింది. బాగుందా? చాలా. ఓకే ఏడు చూడు. అరే నువ్వు కరెక్ట్గా వచ్చావురా, నేను మునిగిపోతున్నా. అదేంటి అర్థం కావట్లా. దిగు దిగు అంతే. ఏడు బాగా ఏడు వస్తున్నాడా? ఇటు తిరిగా తిరిగా తిరిగా. తిరగమంటే తిరగండి. ఆ రైడ్ కూడా అయితే అయిపోయింది. ఇప్పుడు వేవ్స్ వస్తున్నాయని చెప్పి వేవ్ పూల్కి అయితే వెళ్తున్నాను. ఇక వేవ్స్ చూడొచ్చు. వాటర్ అయితే చదవడం. నానే నానే వర్క్
వర్మ వద్దు. వద్దు ఊరుకోర్రా. చాలా అంటే చాలా బాగుంది గాయ్స్, నిజంగా వర్త్ అనే చెప్పొచ్చు. ఇది వేవ్స్ అయితే ఆగిపోయినాయి, మాక్సిమం హాఫ్ అన్ అవర్ అయితే వేవ్స్ వదులుతున్నారు. మళ్ళీ వేవ్స్ కాస్త 1 అవర్ తర్వాత అయితే వదులుతారన్నారు. టైమింగ్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇంకా సరే, మనం వేవ్ పూల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే మనం కొన్ని లంచ్ అయినా తినేసి స్టార్ట్ చేద్దాం, లేకపోతే కొన్ని ఒకసారి గాయ్స్ వాటర్ ఫాల్ అలా చూడండి. ఓకే ఓకే 1 2 3 స్టార్ట్. 1 2 3 స్టార్ట్. ఈజీ ఇట్లాను ఓకేనా. రేట్లు మాత్రం వండర్లోనే చాలా నయం అసలుకి, మరి దారుణంగా ఉన్నాయి. నవ్వుకో. నిజంగా ఐఫోన్ ఛార్జర్ అంటే సి టైప్ చేసి చాలా బెస్ట్ అయితే చేశారు. ఎందుకంటే వేరే ఛార్జర్స్ అయితే పట్టాయి కాదు, ఛార్జింగ్ అయితే అయిపోయింది. కేబుల్ ఒకటి పెట్టబోయి ఒకటి అయితే పెట్టేసాము, ఇంకెట్లా రెస్టారెంట్లో అయితే పెట్టాను. కానీ రేట్లు మాత్రం బీభత్సంగా అయితే ఉన్నాయి. ఫుడ్ అయితే నాకు తెలిసి 5 రేటింగ్కి అయితే 2 కూడా ఇవ్వవసరం లేదు. బొక్క టేస్ట్ కూడా ఏం బాగాలేదు. కానీ మరి ఇక తప్పదు, ఏమైనా 6 ప్యాకెట్స్ అట్లాంటివి అడ్జస్ట్ అవ్వాలి ఈ రోజు వరకు. కొంచెం మిడిల్ క్లాస్ పీపుల్ అంటే మాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా అయినా. కానీ వర్త్ అయితే చెప్పొచ్చు. 650 రూపీస్కి నిజంగా చాలా గ్రేట్. రైడ్స్ కానీ ఇక్కడ మళ్ళీ కార్ రైడ్స్ అయితే చేసాము. మీకు అయితే వీడియో చూపించలేకపోయినాయి ఎందుకంటే ఛార్జింగ్ లేదు. ఇప్పుడు దాకా ఛార్జింగ్ అయితే పెట్టాను. ఫుడ్ కూడా ఓకే కానీ రేటే కాస్ట్ కొంచెం ఎక్కువ అయితే ఉంది. ఇప్పుడు మళ్ళీ కొన్ని రైడ్స్ అయితే స్టార్ట్ చేసి మళ్ళీ మీకు ఫుల్ రివ్యూ అయితే చెప్తాను. ఓకే గైస్, స్టార్ట్ ద గేమ్. ఓన్లీ ఫర్ అడల్ట్స్. ఎగ్గో దిగు. ఎలా ఉంది? బాగుంది కదా ఇది. గుండె జల్లు మందమంటది. మరదా అయిపోయింది. ఎలా
వర్త్ వర్మ వర్త్. వస్తున్నాడు. ఇప్పుడైతే మనం లేడీస్ రైడ్స్కి అయితే వెళ్ళిపోతున్నాం. గాయ్స్ అన్ని రైడ్స్ అయితే అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఫైనల్గా కొంచెం మళ్ళీ ఎక్కింది అట్లా తిరుగుతున్నాము. టైం ఇంకా చాలా ఉంది, 7 వరకే క్లోజ్. మనం 6 వరకు అయితే రైడ్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. ఓకే ఏం చేస్తున్నారు నువ్వు పక్క? అరే ఇంత రాబోయేవాడు పంపించి ఆపలా కంగ నువ్వు నన్ను అర్థం. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? 5 సార్లు ఇప్పటికి 5 సార్లు పోయి వేసింది. సన్ రైడర్స్ అయితే అయిపోయినాయి. ఇంకా మనం అయితే మార్నింగ్ ఎక్కిన రైడ్స్ అయితే మళ్ళీ ఒకసారి రిపీట్ అయితే చేద్దాం. కొంచెం ఇంకా చాలా టైం అయితే ఉంది. ఇప్పుడు 5 అయితే అవుతుంది. ఇంకా 6:30 వరకు అయితే ఓపెన్ ఉంటాయి. 7:30 వరకు అయితే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయంట, కొన్ని క్లోజ్ అయితే అయిపోతాయి. ఇక ఒకసారి అయితే మళ్ళీ ఆ రైడ్స్ ఎక్కి కొంచెం ఒక వ్యూ అయితే చూపిస్తాను. మ్యాక్సిమం ఈ వీడియో ఎక్కడితో అయిపోయింది. ఇంకా ఎక్స్ట్రా రైడ్స్ అయితే ఏం లేవు, కానీ నిజంగా 60-50 రూపీస్కి అయితే చాలా వర్త్ అని చెప్పొచ్చు. యాక్టివిటీస్ కానీ ఎక్కువ అయితే వాటర్ యాక్టివిటీస్లో అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తారు. నార్మల్ యాక్టివిటీస్ అయితే అంతేం అనిపించవు, కానీ సింపుల్గానే ఉంటాయి. చెప్పాలంటే ఒక 1 డే పర్ఫెక్ట్గా ఎంజాయ్ అయితే చేయొచ్చు. మీరు కానీ మన ఛానల్లో మంచి కంటెంట్ ఇస్తున్నా అనుకుంటే ఒక లైక్ చేసి షేర్ చేసి మీకు ఈ వీడియో మొత్తంలో ఎక్కడైతే నచ్చిందో ఎప్పుడైనా మీరు విజిట్ చేసి ఉంటే కింద కామెంట్ అయితే చేయండి తప్పకుండా. గైస్ మన రైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది, టైం కూడా అయిపోతుంది. అందుకని చెప్పి మనం అయితే మన బ్యాగ్స్ అయితే మార్నింగ్ ఇచ్చిన దగ్గర అయితే తీసేసుకుందాం. మనకైతే మనం 200 అయితే ఛార్జ్ చేశారు కదా, ఆ 200లో 100 రూపీస్ అయితే మనకి రిటర్న్ అయితే చేస్తారు. మనం టోకెన్ ఇవ్వగానే మనకి అమౌంట్ అయితే రిటర్న్ చేసేసారు. ఇంకా ఒక లాస్ట్గా ఒక రైడ్ అయితే ఎక్కేసి వెళ్ళిపోదాం. గైస్ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇంకా లాస్ట్గా పొద్దున మనం ఎక్కాం కదా, సేమ్ మళ్ళీ అది ఒకసారి అయితే ఎక్కేసి కొంచెం లాస్ట్గా టైం ఉంది కదా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి అదొకటి ఎక్కుదాం, చూద్దాం. గాయస్ ఇదైతే ఎక్కేసాం. మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ అయితే ఒకసారి అయితే ఎక్కుతున్నాం. మీరైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మన నుంచి వస్తూనే ఉంటాయి. Off. Bye bye. Okay.